విషయం వారు ఏం మాట్లాడినారంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకూడదు. మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ప్రభుత్వానికి 13% వాటా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏమో అన్ని అదానీ అంబానీలకు అప్పచెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన వాటాలన్నీ కూడా అదానీ గారికి అప్పచెప్తా ఉంది. తెలంగాణలో ఉండే మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటాను కాపాడాలనేటువంటి విషయాన్ని గౌరవనీయులు జాఫ్రీ గారు చెప్పారు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఈనాడు దేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానమే మొత్తం కూడా కార్పొరేట్లకు అమ్మేటువంటి ఒక సంస్కృతి ఉంది. మొన్న కూడా బడ్జెట్లో చర్చలో భాగంగా నేను చెప్పినాను అధ్యక్ష, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 4,06,000 కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మారు. 4,06,000 కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం అమ్మింది. అమ్మడమే కాకుండా అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక ఉత్తరం రాశారు. మాకు కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉత్తరం రాశారు. ఏమంటారంటే అధ్యక్ష, ఇందులో ఇన్సెంటివ్స్ టు స్టేట్స్ విల్ బి ప్రొవైడెడ్ అండర్ దిస్ పార్ట్ ఆఫ్ ద షెడ్యూల్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఎస్పీఎస్ఈస్. దాంట్లోనే ఇంకో మాట ఏమన్నారంటే అధ్యక్ష, ఏమిస్తారు రాష్ట్రాలకు ఏమిస్తారో కూడా చెప్పినారు. డిస్ఇన్వెస్ట్మెంట్ త్రో మైనారిటీ స్టేక్ సేల్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ఏమంటారు, ఇన్ కేస్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎస్పీఎస్ఈస్ త్రో సేల్ ఆఫ్ మైనారిటీ స్టేక్ ద స్టేట్స్ విల్ బి గివెన్ అడిషనల్ అలొకేషన్ ఈక్వలెంట్ టు 50% ఆఫ్ ద అమౌంట్ రియలైజ్డ్ ఫ్రమ్ సచ్ సేల్ after 31/3/22 to 31/3/2023 and deposited in the consolidated fund of the state. अब जो बोल रहे हैं ना, अभी अपना 13% स्टेक जीएमआर एयरपोर्ट में बेच दिए तो 1000 करोड़ स्टेट को मिल सकता अंदाजा। और ये 1000 करोड़ के साथ सेंट्रल गवर्नमेंट क्या बोल रहा, अगर से 1000 करोड़ रुपये आपके अकाउंट में कंसोलिडेटेड स्टेट फंड ऑफ स्टेट के अकाउंट में 1000 रुपया बेचने से आगे तो मैं फॉरेन 500 करोड़ रुपया आपको मैं गिफ्ट देता हूं, इंसेंटिव देता हूं, रिश्वत देता हूं. एक तरफ से रिश्वत बोल सकते हैं इसको. तो 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తి మీరు అమ్మితే మీకు 500 కోట్లు ఇన్సెంటివ్ 50% ఇస్తాము అంటున్నారు. ఆర్టీసీ నమ్మండి, ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మండి, మొత్తం అమ్మండి, ఉన్న ఉద్యోగాలు ఊడబీకండి. డాక్టర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను దళిత గిరిజన బలహీన వర్గాలకు దూరం చేయండి. ఇది బీజేపీ ఫిలాసఫీ. అంతే కదా అధ్యక్ష. ప్రభుత్వ రంగ సంస్థ అమ్మితే అదాని చేతులు పడితే ఆడ మనకు రిజర్వేషన్లు ఉంటాయా? విద్యా ఉద్యోగాల్లో మన పిల్లలకు రిజర్వేషన్లు దొరుకుతాయా? అంటే ఇవాళ బీజేపీ విధానం ఏంటంటే తాను అమ్మడమే కాదు, రాష్ట్రాలను కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మండి అని ప్రోత్సహిస్తూ ఉంది. అమ్మినందుకు డబ్బులు ఆశగా చూపుతా ఉంది. మీకు తెలియదా అధ్యక్ష, గౌరవ సభ్యులు గమనించాలి. ఇవాళ మన ఎలక్ట్రిక్ రిఫార్మ్స్, అందమైన పేరు దానికి, విద్యుత్ సంస్కరణలు అనేటువంటి అందమైన ముసుగు ధరించి, ఆ ముసుగులో ఉన్నదేంటి, ఏంటి విద్యుత్ సంస్కరణల సారాంశం ఏంటి? మన రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్కోను, జెన్కోను, మన తరతరాల వారసత్వ సంపద అయినటువంటి పవర్ జనరేషన్ స్టేషన్స్ను, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కార్పొరేట్లకు అమ్మండి. బావుల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టండి, రైతులు ప్రజల ముక్కు పిండి డబ్బులు వసూలు చేయండి అనేది విద్యుత్ సంస్కరణలు అనే అందమైనటువంటి ముసుగు. ఆ విద్యుత్ సంస్కరణలు చేస్తే మన రాష్ట్రానికి 30,000 కోట్లు గిఫ్ట్ ఇస్తామన్నారు. ఏంటి గిఫ్ట్? దేనికి? అమ్మండి, ఉన్న ఉద్యోగాలు తీసేయండి, సబ్ స్టేషన్లు ప్రైవేట్ పరం, జనరేషన్ స్టేషన్లు ప్రైవేట్ పరం, పంపిణీ వ్యవస్థ ప్రైవేట్ పరం. ఇక రైతులకు ఫ్రీ కరెంట్ వద్దు, బోర్ కాడ మీటర్, బాయి కాడ మీటర్, ట్రాన్స్ఫార్మర్ కాడ మీటర్, ఇక ఇంటికో మీటర్, బాయికి మీటర్ పెట్టి మీరు బిల్లులు పంపితే మీకు డబ్బులు ఇస్తాము అని అన్ని రాష్ట్రాలకు ఈ దేశంలో ఆఫర్ ఇచ్చారు. మనకు కూడా 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తామన్నారు. మన రాష్ట్ర జిఎస్డి ప్రకారం 5 ఏళ్లలో 30,000 కోట్లు. నౌ దిస్ ఈస్ ద 3rd ఇయర్. అంటే నిజంగా ఆ డబ్బు తీసుకొని ఉంటే, మనం ఇతర రాష్ట్రాలు మన పక్క రాష్ట్రాలు తీసుకున్నట్టు తీసుకొని ఉంటే 18,000 కోట్లు ఇవ్వాలి ఈ రాష్ట్రానికి వచ్చేది. జీవన్ రెడ్డి గారు, నిజంగా 18,000 కోట్లు వచ్చి ఉంటే నేరుగా రైతులకు రుణమాఫీకి పంపించేది ఉండేవాళ్ళం కదా. కానీ ఇది తాత్కాలికమైంది.
ఒకసారి అమ్మితే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తుల్ని సమీకరించలేవు. ఒకసారి ప్రభుత్వం చేతుల్లో నుంచి అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ చేతుల్లోకి ఈ విద్యుత్ పంపిణీ వ్యవస్థ, మన సంస్థలు వాళ్ళ చేతుల్లోకి పోతే మన రైతులు ఆగమవుతారు, మన బలహీన వర్గాల ప్రజలు ఆగమవుతారు, మన దళిత గిరిజన ప్రజలు ఆగమవుతారు. ఇవాళ దళితులకు 100 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, గిరిజనులకు 100 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, నాయి బ్రాహ్మణులకు రజకులకు ఇవాళ మనం ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం, రైతులకు ఇవాళ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇది రేపు అమ్మేస్తే ఓ అదానీ అంబానీ చేతుల్లో పడితే ఈ ఫ్రీ కరెంట్ ఇవ్వగలుగుతామా, ఈ రాయితీలు ఇవ్వగలుగుతామా? ఆ పరిస్థితి రాకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నేను బతికుండగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల బోరు బాయిల కాడ మీటర్లు పెట్టము, మీ డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము విద్యుత్ సంస్కరణలు అమలు చేయమని తెగేసి చెప్పిన నాయకుడు కేసీఆర్. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రమైనా ఏం ఆలోచిస్తుంది అధ్యక్ష? ఓ 30,000 కోట్లు వస్తే మస్తు స్కీములు పెట్టచ్చు, సబ్సిడీలు పెట్టి ఎటంటే అటు వంచి పెట్టచ్చు, కొత్త స్కీములు పెట్టచ్చు, ఎన్నంటని మాఫీ చేయొచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు రాజకీయాలు కాదు నాకు ముఖ్యం, రేపటి రైతుల భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాడు. మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాడు కనుక 30,000 కోట్ల రూపాయలను తృణప్రాయంగా వదులుకొని ఇవాళ భవిష్యత్ తరాల మీద రైతుల బలహీన వర్గాలు దళిత గిరిజన వర్గాల భవిష్యత్తు కోసం ఇవాళ 30,000 కోట్లను వదులుకొని ఉన్నటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరు మాట్లాడవచ్చు రాజకీయాల కోసం ఇది ఇయ్యలేదు అది ఇయ్యలేదు అంటుండ్రు. మా జీవన్ రెడ్డి గారు ఏదంటే అది ఇయ్యలేకపోదు. మా 30,000 కోట్లు వస్తే 30,000 కోట్లు పెద్ద ముచ్చట్న? మేము కూడా ఇతర రాష్ట్రాలు అమ్మినట్టు ఆర్టీసీనో జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో వాటానో చాలా ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి, మనకు నిరర్ధక ఆస్తులు ఉన్నాయి, అవన్నీ అమ్మి పడేస్తే కేంద్రం 50% ఇన్సెంటివ్ ఇస్తా అంటుంది. ఓ 5,000 కోట్లు అంటే వాళ్ళు 2,500 కోట్లు ఇస్తారు. 7,500 కోట్లు వస్తే ఈ రాష్ట్రంలో మేము పథకాలు సంక్షేమాలు కార్యక్రమాలు ఇంకిన్ని చేయరాకపోనా? కానీ మాకు రాజకీయాల కంటే కూడా తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముఖ్యం. ఈ రాష్ట్రం పోరాటం చేసి ఉద్యమాల నుంచి తెచ్చినటువంటి రాష్ట్రం కనుక ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి సారథ్యం వహిస్తుండే కనుక రాష్ట్ర భవిష్యత్తు మీద ఎంతో బాధ్యతతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అయితే నేను మా జాఫ్రీ గారు చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో आप समझना चाहिए 30,000 करोड़ रुपया देते बोले तो भी लेफ्ट हैंड से उसको हकाल लेके पैसे नहीं लिए, किसानों के पक्ष में सीएम साहब ने ठहरा हुआ है. ఈ విషయాన్ని ఇలా మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంది, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏందో ఇలా ఒక్క విషయంలోనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ జిఎంఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మదు, మన వాటాను పెంచుకునే ప్రయత్నం చేస్తాం తప్ప దించుకునే ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేయదు. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా అమ్మజెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఒక కుట్రతో సింగరేణికి బొగ్గు బాయిలు కేటాయించాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రధానమంత్రికి లేఖ ఇచ్చారు, ఢిల్లీకి వెళ్ళి కలిసి ఇచ్చారు, ఉత్తరాలు రాశారు. బొగ్గు బాయిలు వేలం వేయొద్దు, వాటిని సింగరేణికి కేటాయించండి, మేము ఆ బాయిలు వస్తే ఇంకా ఉద్యోగాల కల్పన జరుగుతుంది, మా సింగరేణి లాభాల్లో వెళ్తుంది, మా సింగరేణి ఇంకా 10 తరాలు సేవలు అందిస్తుందంటే ఇలా బొగ్గు బాయిలు ఇవ్వకుండా వాటిని వేలం పెట్టి సింగరేణి పైన ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. బట్ బీజేపీ ఎన్ని చేసినా 51% వాటా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది కనుక కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ సింగరేణిని ప్రైవేట్ పరం కానియదు. ఖచ్చితంగా సింగరేణి కార్మికుల పరిరక్షణకు కట్టుబడినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు ఏంటంటే విదేశీ బొగ్గు కొనమంటా ఉన్నారు. 3,000కు 4,000కు టన్ను బొగ్గు దొరికితే 30,000కు టన్ను అదానీ గారు సప్లై చేసే బొగ్గు కొనమని రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. మా రాష్ట్రంలోనే బొగ్గున్నది, మేమే పక్క రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్నాం, మాకెందుకు విదేశీ బొగ్గు అంటే నువ్వు 15% కొనాల్సిందే, నువ్వు కొంటవా కొనవా, ఇది కేంద్ర ప్రభుత్వ హుకుం, हम ऑर्डर दे रहे, हम हुक्म कर रहे आपको, तुम्हारे पास सिंगरेणी है तो भी तुम फॉरेन का कोल खरीदना, नहीं तो हम एनटीपीसी से आपका सप्लाई बंद करते, नहीं तो आपका लोन बंद करते, नहीं तो आपका पैसे देना बंद करते. ऐसा हुक्मा दे रहे, क्या जरूरत है? जब 3-4 हजार में आपको कोल मिलता है, 30,000 से खरीदने का क्या जरूरत है? तुम्हारा स्टेट में खुद यहां पर सिंगरेणी है, अपना स्टेट से
हम एक तरफ कर्नाटका को, तमिलनाडु को, दूसरे राज्यों को हम खोल देते हैं, हम अपने को फॉरेन कोल खरीदो बोलता, ये कई का रूल है। देखिए अब किसके लिए काम कर रही है सरकार, केंद्र में जो बीजेपी सरकार है वो किन लोगों के लिए काम कर रहे हैं, इससे आपको मालूम पड़ते हैं। సో ఏది ఏమైనా వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అటు సింగరేణిని అమ్మడానికి కానీ మన జిఎంఆర్లో మన వాటా అమ్మడానికి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదుగాక లేదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం। आपको और एक भी मालूम होना चाहिए साहब, सिर्फ आप तो दो ही पूछे, आप जीएमआर के बारे में पूछे लेकिन सिंगरेणी के बारे में पूछे। अपने सीएम साहब गौरव मुख्यमंत्री గారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే బిహెచ్ఎల్ గురించి కూడా ఆలోచించాడు ఆయన। ఇవాళ మనము మన రాష్ట్రంలో 4000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ కడితే ఆ పవర్ ప్లాంట్ను ఈరోజు మనం ఎంత బాగా బిహెచ్ఎల్కి ఇచ్చినాం, కాంట్రాక్టర్లకు ఇయ్యరాకపోనా, అదానీలకు అంబానీలకు ఇయ్యరాదా? కానీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలనేటువంటి ఒక మంచి మనసున్న నాయకుడు కనుక ఇవాళ వాటిని బిహెచ్ఎల్కి ఇచ్చి ఒక మరో ప్రభుత్వ రంగ సంస్థను కాపాడే ప్రయత్నం చేసినాం। కాళేశ్వరం కానీ, పాలమూరు కానీ అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో పంపులను కూడా బిహెచ్ఎల్కు ఇవాళ ఇచ్చి బిహెచ్ఎల్ను ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేసే ప్రయత్నం చేసిండ్రు। ఇవాళ ఆర్టీసీ నష్టాల ఊబిలో పోతా ఉంటే కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయలు ఇస్తూ ఆర్టీసీని నిలబెడుతున్నది, కాపాడుతున్నది ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। కరోనా వచ్చి కష్టాలు వచ్చినా, ఆదాయం కోల్పోయినా కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా డీజిల్ ధరలు పెంచి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కేంద్ర ప్రభుత్వ చర్యలున్న రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో నుంచి 1500 కోట్లు ఇచ్చి ఇవాళ ఆర్టీసీని పరిరక్షిస్తున్న నాయకుడు కేసీఆర్। కేంద్రమేమో మీరు ఆర్టీసీని అమ్మండి, మీకు బోనస్ ఇస్తాం, మీకు గిఫ్ట్ ఇస్తాం, మీకు ప్రాఫిట్ ఇస్తాం అని కేంద్రం చెప్తే నీ గిఫ్ట్లొద్దు, నేనే 1500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీని కాపాడుతా అని చెప్పిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అని చెప్పి నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష। అంటే ఈ రకంగా మన ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను భవిష్యత్ తరాల కోసం కాపాడడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష। ఏసీడీపీ విషయంలో కూడా మా జాఫ్రీ సాబ్ ఒక ప్రశ్న అడిగినారు। అయితే ఒక విషయం తెలుసుకోవాలి జాఫ్రీ సాబ్, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పైసలు ఇయ్యారు 5 కోట్లు, కहीं जाओ 1 करोड़ 2 करोड़ 1.5 करोड़ इतना ही रहता है ఏసీడీపీ। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా 1 కోటిన్నర ఉంటుండే, అందులో 50% ఎమ్మెల్యేలకు పెడుదురు, అది జిల్లా మంత్రి కానీ పెడుదురు, కానీ ఇలా దాన్ని 5 కోట్ల రూపాయలకు పెంచింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। అయితే హరితహారం నిధులు కూడా మీరే పెడుతున్నారు మీ ఎందుకంటే రేపటి భవిష్యత్తు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ కవర్ పెరగాలి అని ముఖ్యమంత్రి గారు చట్టం తెచ్చింది। పంచాయతీ రాజ్లో 10% నిధులు విధిగా మరి పచ్చదనం మీద పెట్టాలని, పట్టణాల్లో కూడా 10% నిధులు పెట్టాలని, మరి మనము పంచాయతీలకు లోకల్ బాడీలకు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలుగా ఈ చట్టం చేసిన మనకు కూడా ఆ బాధ్యతను విస్మరించకూడదు కదా। అందువల్ల మనం కూడా 10% నిధులు మీకు నచ్చిన చోట మీ నియోజకవర్గాల్లో హరితహారం మీద ఖర్చు పెట్టాలని చెప్పి ఏ రకంగా అయితే మనం చట్టం చేసినామో ఆ చట్టాన్ని చేసిన మనం కూడా దాన్ని అమలు చేయాలన్నదే దాని యొక్క స్ఫూర్తి తప్ప ఆ నిధులు మీ చేతుల్లోనే ఉంటాయి। అదేవిధంగా మన ఊరు మన బడికి పెట్టినా ఎక్కడ పెడతాం, మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాల్లో మన ఊరు మన బడికి ఆ నిధులను ఉపయోగించి పిల్లల కోసం విద్య మీద ఖర్చు పెంచాలి, విద్య మీద పెట్టుబడి పెరగాలన్నదే ప్రభుత్వం ప్రయత్నం। ఈ సంవత్సరం బడ్జెట్లో 10.2% విద్య మీద పెట్టినాం। ఇవి కాకుండా ఇప్పుడు మనం పెడుతున్నటువంటి ఈ ఏసీడీపీ నిధులు ఇవన్నీ ఇంకా అదనం, విద్య మీద కేటాయింపులు పెరగాలి, మన పాఠశాల విద్య ప్రభుత్వ విద్య మరింత బలోపేతం కావాలి ఈ రంగం అనేటువంటి ఉద్దేశంతోనే మన ఏసీడీపీ నిధుల్లో 2 కోట్ల రూపాయలు ఇవాళ దానికి కేటాయిస్తూ ఉన్నాం। స్టిల్ 3 కోట్ల రూపాయలు ఇవాళ సభ్యులకు ఉంటా ఉన్నాయి। ఈ 3 కోట్ల రూపాయలు ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్న రాష్ట్రాలు మన దేశంలో ఎక్కడ లేవు। కొన్ని రాష్ట్రాల్లో అసలు ఏసీడీపీ లేనే లేదు, ఉన్న కాడ కూడా 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది। మనసున్న నాయకుడు కనుక శాసనసభ్యుల గౌరవాన్ని పెంచాలని నియోజకవర్గాల్లో వాళ్లకు క్యాంప్ ఆఫీసులు నిర్మాణం చేసి, అంతేకాకుండా ఇవాళ శాసనసభ్యుల వేతనాలు పెంచి శాసనసభ్యులకు ఏసీడీపీ నిధులు కూడా ఇచ్చి గౌరవించినటువంటి నాయకులు ఇవాళ మన సభా నాయకులు కేసీఆర్ గారు। మరి అదేవిధంగా अपने जाफरी साहब ने
एसडीएफ के बारे में, पुराना शहर के बारे में भी बात करें. కానీ జాఫ్రీ సాబ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఓల్డ్ సిటీలో 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. లెక్కలు కావాలంటే జాఫ్రీ సాబ్కు మా మున్సిపల్ మినిస్టర్ గారికి చెప్పి నేను పంపిస్తాం. ఇప్పటి వరకు బడ్జెట్ నుంచే కాదు, బడ్జెటేతర డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టినాం. హెచ్ఎండిఏ నుంచి కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కావచ్చు, ఇలా రకరకాల. ఇంకోటి కూడా జాఫ్రీ గారు ఆలోచించాలి. ఈ 15,000 కోట్లే కాదు, अब हैदराबाद शहर में चारों तरफ 4 सुपर स्पेशलिटी हॉस्पिटल आ रहा. ये हैदराबाद के लिए नहीं कर रहे, कौन जाएगा वहां पर? हैदराबाद के अवामी जाएगा ना. ఈరోజు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ నలుదిక్కుల 4 కార్పొరేట్ హాస్పిటల్ కడుతున్నాం. నిమ్స్లో మరో నిమ్స్ 2,000 పడకల ఆసుపత్రి కడతా ఉన్నాం. ఇది హైదరాబాద్ అభివృద్ధిలో భాగం కాదా? అయితే మీరు అంటున్నటువంటి రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ప్రజల మౌలిక సౌకర్యాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టవంతం చేయడం కానీ, తదితర రంగాల మీద కూడా ఒక్క ఓల్డ్ సిటీలోనే 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. తప్పకుండా ఎస్డిఎఫ్లో కూడా అవసరమైన నిధులు మీ ప్రాంత ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కానీ, శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు అది సబబని భావించినప్పుడు ఆయా నిధులను ఆయా ప్రాంతాలకు వారు కేటాయించడం జరుగుతూ ఉంది. అధ్యక్ష ఇకపోతే ఈరోజు గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. అధ్యక్ష వారు ఎస్సీ డెవలప్మెంట్ గురించి కానీ మరి మిగతా ఫండ్స్ గురించి వారు మాట్లాడారు. అధ్యక్ష యాజ్ ఇట్ ఈజ్ అయితే అధ్యక్ష ఎక్కడ కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి పరిస్థితి లేదు. మనం ఎస్సీ ఎస్డిఎఫ్లో 16,290 కోట్లుంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకో 603 కోట్లు అదనంగానే 2021-22 సంవత్సరంలో ఖర్చు పెట్టినాం. అంటే మన సబ్ ప్లాన్ కంటే అదనంగా 603 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యే పరిస్థితి లేదు. మీకు పెన్ డ్రైవ్ కూడా ఇచ్చినాం, సభ్యులందరూ చూసుకో.